ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1-2 వచనములు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబొట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క రక్షణ రావడానికి సిద్ధముగా ఉంది అని, నీతి కలగడానికి సిద్ధముగా ఉంది అని ఈ వాగ్దానము తెలియపరుస్తూ ఒక ధన్యమైనటువంటి జీవితాన్ని ప్రభువారి వాగ్దానం ద్వారా తన బిడ్డలకి ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఏంటి అదేనంటే పరిశుద్ధమైన దినమును చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఇష్టముతో ఎవరైతే ఆచరిస్తారో, ఆచారబద్ధకముగా కాదు, ఏదో మనము వెళ్ళడమని కాదు, కానీ హృదయపూర్వకముగా ఆ నీతిని, న్యాయమును జరిగిస్తారో వారందరినీ ధన్యులుగా దేవుడు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మందిరానికి వెళ్ళడమే కాదు, నీతిని నేర్చుకోవాలి, నీతిని అనుసరించాలి, న్యాయాన్ని అనుసరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని మందిరాలకు పోయినా నీలో అన్యాయమైన ఆలోచనలు ఉంటే వ్యర్థమే. ఎంతమంది సేవకులతో ప్రార్థన చేయించుకున్నా అన్యాయమైన మనస్సు ఉంటే అన్యాయమైపోతారు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ధన్యకరమైన జీవితాన్ని నేను ఇస్తున్నాను మీకు. న్యాయంగా ఉండండి, బ్రతకండి. న్యాయమును ఎక్కడ బోధిస్తారో, దేవుని న్యాయాన్ని, దేవుని నీతిని ఎక్కడ బోధిస్తారో అక్కడికి వెళ్ళండి. మీరు నీతిని, న్యాయాన్ని ఎక్కడ బోధిస్తున్నారు ఈ రోజుల్లో? ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించండి. మొత్తము అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, స్వస్థతలు, ప్రవచనాలు, అంటే ప్రవచించి మీ జీవితాల గురించి, దేవుని వాక్యాల గురించి ప్రవచనాలు కాదు, ఇవే ఎక్కువ ఉన్నాయి. కానీ దేవుని యొక్క నీతిని గురించి, న్యాయము గురించి బోధించేటువంటి సంఘములు, సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. మరి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ధన్యులు కావాలి అని అంటే, రోగం పోతే ధన్యులు కాదు, మీకు మొత్తం ఈ లోకమంతా వచ్చినా ధన్యులు కాదు. మరి ఎలా ధన్యులం అవుతామనంటే, ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకొని నీతిగా, న్యాయముగా ప్రవర్తిస్తూ ఈ లోకంలో బ్రతికి, ఆయన పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేయకుండా, అన్యాయము చేయకుండా చేతిని బిగబట్టువారు. మందిరాలకు వస్తారు, దేవుని దగ్గరకు వస్తారు, కరెక్ట్గానే వస్తారు, టైంకే వస్తారు, అన్నీ చేస్తారు, కానీ అన్యాయమైన ఆలోచనలు, అన్యాయమైన చేతి పనులు, అన్యాయమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. చూసారా? వారందరికీ భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ఎవరు ధన్యులు అనంటే, రూఢిగా చేసేవాళ్ళు, రూఢిగా న్యాయంగా బ్రతికేవాళ్ళు, రూఢిగా పరిశుద్ధ దినాన్ని హృదయపూర్వకముగా గైకొనే వాళ్ళు ధన్యులు, ధన్యులు అని రూఢిగా లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితము ధన్యముగా ఉండాలి ప్రభువా అని, నీతిగా, న్యాయంగా, నీ రక్షణ కోసం నేను ఈ లోకంలో బ్రతుకుతాను ప్రభువా అని ఎవరైతే ఆశపడతారో వారందరినీ దేవుడు గొప్ప ధన్యులుగా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి ప్రభువా అని హృదయపూర్వకముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ధన్యకరమైన జీవితాన్ని దేవుడు దయచేస్తారు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, వారి చేతులను బిగబట్టి అన్యాయము చేయకుండా, అక్రమము చేయకుండా, న్యాయముగా నాయన బ్రతుకుటకు ధన్యకరమైన జీవితాన్ని
జీవించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ రక్షణ రావడానికి అయ్యా అంచె దినముల్లో మేమున్నాము. రక్షణ పొందుకున్న వారు ఇంకా సమీపంగా నాయన రక్షణకున్నారు ప్రభువా. మీరే సహాయము చేసి బిడ్డలను నీతిమంతులుగా న్యాయవంతులుగా మీరే నాయన పరిపూర్ణతలోనికి నడిపించండి ప్రభువా. అయ్యా నాయన అన్యాయము చేయకుండా, అక్రమాలు చేయకుండా వారి చేతులు బిగబట్టి ధన్యులుగా ఉండడానికి సహాయము చేయండి. మీ పరిశుద్ధ దినాన్ని భయభక్తులు కలిగి అయ్యా తండ్రి ప్రభ గైకొనుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినకాలం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను నెమ్మదితో దీవించండి. గాయపడిన కుటుంబాలను నాయన గాయములు మాన్పి ఆశీర్వదించమని, దుఃఖమును సంతోషముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ దినకాలం నాయన బిడ్డల ప్రయాణాలను దీవించండి. వాక్యము కలిగిన సంఘములోనికి నడిపించండి నాయన. అయ్యా వెలుగుదూతల వేషాలు వేసుకున్నటువంటి అయ్యా తన సంఘాల్లోనికి వెళ్లకుండా మీ బిడ్డలను కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని అయ్యా తండ్రి దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీకు వందనములు, శుభములు. మన ఆరాధన 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. సో దయచేసి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే తప్పక మన లైవ్లో చూడండి, జాయిన్ అవ్వండి. దేవుని యొక్క స్తుతులు, వాక్యము మాత్రమే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్కు, ఆ వాక్కును చూడండి, ఆశీర్వదించబడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డారా. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.